Audio Jungle. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? చూసే ఉంటారు కదా తమ్నైల్. ఎస్, మా అన్నయ్య వచ్చి మా పిల్లలు ఇద్దరికి మంచి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారు. అదేంటో మీరు కూడా ఈ వ్లాగ్ లో చూడండి. మిస్ కాకుండా చూడండి అండ్ స్కిప్ కూడా చేయొద్దు. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా హనీ పాప పుట్టిన దగ్గర నుంచి మా అన్నయ్య ఒక్కటే ఫీల్ అవుతున్నాడు. ఏం వస్తువు పెట్టలేదు, బట్టలు కూడా తీసుకోలేదు, ఎలా అని చెప్పేసి. ఈలోపే మా చిరుబాబు కూడా వచ్చాడనమాట. ఇంకా ఇద్దరికి ఒకేసారి బట్టలు అండ్ వెండి చైన్ అయితే తీసుకున్నాడు మా అన్నయ్య ఇద్దరికి. చాలా హ్యాపీ అనిపించింది మా అన్నయ్యకి అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పిల్లలిద్దరికీ ఒక మామగా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నందుకు మా అన్నయ్య. అండ్ ఇదే కాదండి, ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీ అన్నయ్య గురించి చెప్పమని చెప్పేసి. మా అన్నయ్య గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఫస్ట్ సపోర్టర్ మా హస్బెండ్ అయితే, ఇంకా సెకండ్ సపోర్టర్ మా అన్నయ్యే. ఫస్ట్ ఎందుకంటున్నానంటే, మా హస్బెండ్ ఈ ఫోన్ కొనిపెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా నేను వీడియోస్ ఇంత క్వాలిటీతోటి మంచిగా అయితే నేను పోస్ట్ చేయలేను, ప్రీవియస్ ఫోన్ తోటి అయితే. అండ్ ఫోన్ కొనిపెట్టడమే కాదండి, ఎవరైనా సరే ఇట్లా వీడియోస్ చేస్తాము అంటే ఏ హస్బెండ్ మ్యాక్సిమం ఒప్పుకోరు, ఎక్కడో రేరు. ఆ రేర్లో మా హస్బెండ్ ఒకళ్ళు అనమాట. చాలా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నందుకు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య గురించి అయితే చెప్తాను. మా అన్నయ్య ఏంటంటే, నేను డౌన్ సిచ్యువేషన్లో ఉన్న ప్రతిసారి నన్ను మోటివేట్ చేస్తూ అండ్ నా మైండ్ రిఫ్రెష్ చేస్తూ ఉంటాడనమాట. అలా కాదురా ఇలా అని చెప్పేసి. ఇలా ఇప్పటి నుంచే కాదండి, గత 9 సంవత్సరాల నుంచి నన్ను భరిస్తూ అండ్ నాకు సపోర్ట్ చేస్తూ అండ్ నన్ను మోటివేట్ చేస్తూ వచ్చాడు. ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాడు ఇలానే నాతోటి. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికి చెప్పుకోవాలంటే గాడ్కేనండి. నిజంగా ఇంత మంచి అన్నయ్యని నాకు ఇచ్చినందుకు. కాలేజ్లో ఫస్ట్ నుంచి ఒక్కసారి అన్నయ్య అన్నందుకు ఇంకా నన్ను ఎంత మంచిగా చూసుకున్నాడంటే ఇంకా మాటల్లో చెప్పలేను. ఈ విషయాలన్నీ నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నానండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరండి ఇంత మంచిగా ఉన్నారు అండ్ ఇంత సపోర్టివ్గా ఉన్నారు? రియల్గా ఉన్న బ్రదర్సే నాకెందుకులు అన్నట్టున్నారు. కానీ తను ఒక అన్న ప్లేస్లో ఉన్నందుకు మా పెళ్ళి దగ్గర నుంచి చేయాల్సిన బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటూ వచ్చాడనమాట. అన్నయ్య పర్సన్ ఏంటి అనుకోమాకండి, టైం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే టైం రాకపోతే చెప్పనని కాదు, ఇది మంచి సందర్భం, మంచి సిచ్యువేషన్ అనిపించింది. సో అందుకే చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. చూసారు కదండి ఫుల్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.